ఖమ్మం జిల్లా వైరా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. రామదాస్ నాయక్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 350 సీట్లు కాంగ్రెస్ కి రావడం తథ్యం. దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నిన్న జరిగిన లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఎంపీ అభ్యర్థి రామసాయి రఘురామ్ రెడ్డికి భారీ మెజార్టీ వస్తుందన్న రామదాస్ నాయక్. దేశ ప్రజలందరూ మోడీ నిరంకుశ పాలనని వ్యతిరేకిస్తున్నారన్న రామదాస్ నాయక్. రాబోయే ఫలితాల్లో దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారన్న రామదాస్ నాయక్. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు శీలం నరసింహారెడ్డి, పార్టీ నాయకులు పోదుల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో సోనియా గాంధీ గారు రఘురామ్ రెడ్డి గారిని ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇచ్చి ఖమ్మం పంపి నామినేషన్ వేసిన నుంచి పెద్ద మొత్తంలో కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకత్వం అంతా కూడా కష్టపడి పనిచేసిన సందర్భాలు చూసాం. ఇండియా కూటమి రేపు భారతదేశంలో తప్పకుండా అధికారంలో రాబోతూ ఉంది. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ రాబోతూ ఉన్నారు. జరిగిన 4 దఫల పోలింగ్ సరళి చూస్తూ ఉంటే విశ్లేషకులు సర్వేలు చెప్తూ ఉంటాయి. ఇండియా ప్రజాస్వామ్య గల భారతదేశం ఇది. ప్రపంచంలో పెద్ద మొత్తంలో ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంటే భారతదేశమే. మోదీ లాంటి, అమిత్ షా లాంటి కుతంత్రాలు భారతదేశంలో నడవమని గ్రహించరు ప్రజలు. ఆయన యొక్క దోస్తులకి, ఆయన యొక్క స్నేహితుల కోసమే ఈ భారతదేశ సంపదనంతా ఆదాని, అంబానీ ఇంకో 10,000 మంది కోసం లెజెండ్లు, ఎల్పీటీలు, ఎంపీటీలు, సర్పంచులు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజకవర్గ స్థాయిలో పీసీసీ మెంబర్లు, కోఆపరేటివ్ అధ్యక్షులు, మా నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఏమైనా ప్రభుత్వం వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ సీట్లు దొరుకుతాయి అని చెప్పుకుంటా వచ్చిన పరిస్థితిని చూసాం. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు నెల రోజుల ముందే తెలంగాణ రాష్ట్ర వాతావరణం మొత్తం, రాజకీయ వాతావరణం, ప్రజల ఆలోచన విధానం మారింది. తెలంగాణలో రాజ్యం ఉంది. ఇప్పుడు కూడా అంతే. మోదీ అహంభావం, మోదీ యొక్క ప్రవర్తన, నిరంకుశ పాలన, 2 సార్లు ప్రధానమంత్రి అయినా 3వసారి ప్రధానమంత్రి అయితే ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగాన్ని కూడా సవరణ చేస్తా, మారుస్తా అని ఎన్నో వ్యక్తి కళ్ళు నెత్తిలో పోయి మాట్లాడిన సందర్భాలు కూడా